స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. కాగా బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో 2 రోజుల పాటు వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండబోదని వాదించారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మార్చిలో బిల్లు 3 బిల్లాలు పంపించడం ఏమైంది అధ్యక్ష? రాలేదు. ఇది కూడా కావద్దు అని చెప్పేసి మా సూచన పరిణామం తీసుకోమంటున్నా అధ్యక్ష. మేము అనేది మా పరిణామం తీసుకోండి. దీన్ని కూడా 42% రిజర్వేషన్ కావాలంటే మా సూచన తీసుకోమంటున్నా. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. నేనేమంటున్నా, అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయ్యంగానే ఇమ్మీడియట్ గా న్యాయస్థానం నిలబడదు కాబట్టి రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి, ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి. మేము ముందుంటాము. మీరు మమ్మల్ని మేము రమ్మంటే మేము వస్తాము. మేము ఏదైతే జయలలిత గారు ఏ రోజైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని మేము ఇక్కడ చెప్తున్నాము. బిల్లుకి చాపడాలు పెడతాము. మేమేమంటాము, ఈ బిల్లు పాస్ కావాలి, తర్వాత జీవో రావాలి. జీవో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. మేమందరం నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా? అధ్యక్ష, ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు 2 ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు, రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు, గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు, ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి.